ఇది పోలీస్ స్టేషనా? ఇది పోలీస్ స్టేషన్. అరవకండి, అరవకండి. హేయ్, ఎవరు మీరిద్దరు? ఇంత రాత్రిపూట ఇక్కడేం చేస్తున్నారు? పోలీస్ స్టేషన్ చూడడానికి వచ్చామండి. చూడ్డానికి ఇదేమన్నా మ్యూజియమా? అసలు లోపలికి ఎలా వచ్చారు? కాంపౌండ్ గోడ దూకొచ్చా. ఏమండి, కాసేపు సైలెంట్గా ఉండండి. పోలీస్ స్టేషన్ కాంపౌండ్ దూకి వచ్చేంత ధైర్యమా మీకు? పైనుంచి వస్తున్నారంటే టెర్రస్ మీద ఉన్నారా? సార్, చూస్తే తెలియట్లేదా? లాడ్జ్ దొరికినట్లేదు, అందుకే ప్లేస్ వెతుకుతున్నారు. ఒక అరగంట ఆగు. ఆ తర్వాత కూడా మీనాక్షి రాకపోతే నువ్వే వెళ్ళి తీసుకునిరా. ఇప్పుడెందుకు ఇంత తొందర పడుతున్నావు? బయట చూసావా అమ్మా, ఎంత చీకటిగా ఉందో? ఈ రాత్రిపూట రోడ్డు మీద ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలుసా? వాళ్ళందరినీ దాటుకొని మీనాక్షిని ఆ విక్కి ఎలా సేఫ్గా తీసుకొస్తాడు? నువ్వు కూడా ఇంత రాత్రిపూట ఒంటరిగానే వచ్చావు కదా, నీకే రావడం కుదిరినప్పుడు వాళ్ళు కూడా వస్తారులే, వదిలేయ్. అధిక ప్రసంగం వద్దు దత్తు. మీనాక్షి అమ్మాయి. అయ్యో, ఇద్దరు కాస్త ఊరుకుంటారా? ఆడపిల్ల ఇంటికి రాలేదని నేను బాధపడుతుంటే మధ్యలో మీ ఇద్దరు గోల ఒకటి. ఆ భయం వీడుకుంటాలి కదమ్మా. మీనాక్షి ఒక అమ్మాయి, ఇంతసేపైనా ఇంటికి రాలేదని కన్సర్న్ ఉండక్కర్లే. అమ్మాయి అయితే అమ్మా, ముందు నీ కొడుకు ఇంత రాత్రిపూట బయట నుంచి ఎందుకొచ్చాడు అడుగు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు దత్తు. నేనే ఎక్కువ చేయట్లేదు. అక్క పని మీద ఇంత రాత్రిపూట బయట ఉంటే తప్పు, కానీ నువ్వింత లేటుగా ఇంటికి రావడం కరెక్టా? ఇదెక్కడ న్యాయం? ఇద్దరు చాలా ఆపుతారా? వీడు సైలెంట్గా ఉంటే నేను సైలెంట్గా ఉంటాను. పెద్ద పెద్ద మాటలు నేర్చుకున్నాడు. మీనాక్షి రాత్రిపూట బయటికి వెళ్ళడంలో ఏ తప్పు లేదు అంటున్నాడే. అక్క బయటుందనే కంగారు నాకు ఉంది. రోడ్డు మీద ఎవరో లోఫర్స్ తాగి తోలుతూ ఉంటే వాళ్ళని దాటి అక్క రావాల్సి వస్తుందేమని భయం నాకు ఉంది. కానీ నా అక్క తప్పు చేస్తుందేమని భయం నాకస్సల్లేదు. భయపడ్డానికి, కేర్ చూపించడానికి నీకు తన గురించి పట్టింపే లేదు. బాధ్యత లేని మనిషివిరా నువ్వు. ఎవరు బాధ్యత లేనివాడు? నేనా? నువ్వా? ఏంట్రా చేస్తున్నావు? వదలరా. వదులు దత్తు. చెయ్యి తీరా, తీరా చెయ్యి. దత్తు, నా మాట విను. నీ కుళ్ళుని దాచిపెట్టడానికి ఊరంతా బురదని చెప్పడానికి బయలుదేరావా? దీనివల్ల నీ వాసన బయటికి రాదనుకుంటున్నావా? రేయ్, ఆగు అన్నయ్య, వదులు వదులు. రా. రే విశ్వ, రే వదలరా వాణ్ణి. నీ కోపం వాడి మీద ఎందుకు చూపిస్తున్నావు? అరే ఏంట్రా చేస్తున్నావు? వెళ్ళు. వీడు బయటుండి చేస్తున్న భావరక్షణ చాలు. అన్నయ్య, నీకే చెప్పేది. అన్నయ్య డోర్తి, అన్నయ్య డోర్తిని అన్నయ్య. వీడు బయట ఉండి వాగుతుంటే నాకు కోపం వస్తుందమ్మా. మీనాక్షి గురించి కేర్ చూపిస్తుంటే నాదే తప్పన్నట్టు మాట్లాడుతున్నాడు. లోపలే ఉండనివ్వు. ఆగరా. తాగొచ్చావా? విక్కీ, పోలీసులతో గట్టిగా మాట్లాడకూడదు. మీకు చట్టం తెలీదా? ఏంటి మా ముందే వాయిస్ పెంచి మాట్లాడుతున్నావు? కేసు ఫైల్ చేస్తే ఏమవుతుందో తెలుసా? చిప్పకూడు తినాలని ఆశగా ఉందా? క్షమించండి సార్, నా ఉద్దేశం మీ మీద అరవడం కాదు. ఒక అమ్మాయి గురించి తను మాట్లాడిన విధానం బాలేదు. అది విని నేను ఊరికే ఉండలేకపోయాను. విక్కీ, ఇతని మీద కూడా కేసు పెట్టేద్దాం విక్కీ. ఓ, మా మీదే కేసు వేస్తారా? పెట్టండి. ఏమని కంప్లైంట్ ఇస్తారో మేము చూస్తాం. సార్, ఒక్క నిమిషం రండి, మీతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావో అది ఇక్కడే మాట్లాడు. సార్ ప్లీజ్ సార్, రండి. ఆ అమ్మాయి ముందు గొడవద్దు. నీతో పెద్ద రామాయణం అయిపోయిందే.
విక్కీ మీరెక్కడికి? ఇక్కడే కూర్చోండి. హ? మీకు అర్థం కాదు విక్కీ. అతను చట్టం గురించి మాట్లాడితే చట్టం తెలిసిన వాళ్ళు ఒకరుండాలి కదా. మీకు చట్టం తెలుసా? ఓ, నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది విక్కీ. ఎగ్జామ్ కూడా రాశాను. ఏ లైసెన్సు? డ్రైవింగ్ లైసెన్సు. అవసరం వస్తే మిమ్మల్ని పిలుస్తాను. అంతవరకు నేనున్నాను కదా, నేను హ్యాండిల్ చేస్తాను. ఎక్కడికి వెళ్ళకండి. అది కాదు విక్కీ. చేతులు కట్టుకొని నోరు మూసుకోండి. నేను వచ్చేంత వరకు మంచి అమ్మాయిలా ఇక్కడే కూర్చోవాలి. కూర్చోండి, కూర్చోండి. రావడానికి ఎంత టైం తీసుకుంటారు? మా టైంకేం విలువ లేదా? ఉంది సార్, మేము పొరపాటున స్టేషన్లోకి వచ్చేసాము. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. మమ్మల్ని వదిలేయండి సార్. పొరపాటున రావడానికి మా స్టేషన్ ఏమైనా రోడ్డు మధ్యలో ఉందా? బయట అంత సెక్యూరిటీ ఉన్నా కాంపౌండ్ దాటి లోపలికి రావడమే కాక టెర్రర్స్ ఎక్కారు. ఇది చిన్న విషయమా? అలా కాదు సార్. ఏంటి అలా కాదు ఇలా కాదు? అమ్మాయితో దొరికిపోయావు, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నేను కమిషనర్తో మాట్లాడతాను సార్. ఓహోహోహో, కమిషనర్తో మాట్లాడతావా? ఆయన ఒప్పుకోకపోతే హోమ్ మినిస్టర్, ఆయన ఒప్పుకోకపోతే సీఎంతో మాట్లాడతావు కదా, అంతేనా? ఏంటి బసవరాజు గొడవ? సార్ మీరేంటి ఇక్కడ? అది ఈ టైంలో? సార్ ఇతను చూడండి, పరిచయం లేకపోతే మాట్లాడే ముందు ఎవరు ఏంటని అడగడం తెలియదా మీకు? సారు విరాజ్ సంపత్. సార్ కాస్త మెల్లగా మాట్లాడండి. రండి సార్, లోపల కూర్చొని మాట్లాడదాం. రండి ప్లీజ్. మాట్లాడరా. ఎందుకు నోరు మూసుకున్నావు? అమ్మా, నేను తాగలేదు. దత్తు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ప్రవర్తించిన తీరు చూసే నాకు అనుమానం వచ్చింది. ఎంత వాసనొస్తోందో. తాగలేదని మళ్ళీ అబద్ధం చెప్తున్నావా? అమ్మా, నీకు అలసటగా ఉన్నట్టుంది.